నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. ప్రస్తుతం మనం ఖమ్మం ఏదైతే ఎలుగుమట్ల గ్రామంలో భూదాన భూములకు సంబంధించిన దగ్గర దగ్గర వందల కుటుంబాలని నేలమట్టం చేయడం జరిగింది, ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి క్రాంతిదల్ పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఎలా చూడొచ్చు అన్న, దగ్గర దగ్గర 1000 ఇళ్ళు, వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఆ రోడ్డున పడేసి నేలమట్టం చేయడం జరిగింది. బుల్డోజర్ జేసీబీలు పెట్టి కూలగొట్టడం జరిగింది. చాలా బాధితులు బాధపడుతున్నారు. అక్కడ ఏదైతే ఇల్లు లీస్ట్ కూడా అవుతారు, మేము ఎవరైతే బాధితులు ఉన్నాం మాది కాకుండా వేరే వాళ్ళ పేరు రాసుకొని వచ్చారు, ఇదంతా జస్ట్ మభ్యపెట్టడం కోసం చేస్తున్నారంటారు. అవును, ఇది దొంగల రాజ్యం, ఇది దోపిడీ రాజ్యం, ఇది కిరాతకుల రాజ్యం, ఇది రాక్షసుల రాజ్యం అనేటందుకు ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇది పైసలు ఉన్నవాళ్ళు, దోపిడీ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, దుర్మార్గం చేయగలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు పాలకులైతే ఇగో ప్రజలు ఇట్లే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎంత అన్యాయం, ఎంత ఘోరం అంటే పాపం పైసా కూడబెట్టుకొని ఒక ఆశ, రోటీ కపడా ఆరు మకాన్ అంటే ఒక ఇల్లు అనేది, రోటీ కపడా పాపం వాళ్ళు ఏదో ఉన్న దాంట్లో ఎక్కడనో కూలి పని చేసి, పాచి పని చేసి, చిన్నగా ఇండ్ల పని చేసో, చిన్న కార్లు కడుక్కొనో, ఉల్లిగడ్డలు అమ్ముకోనో, ఇట్లా కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, ఇట్లా పనిచేసేటోళ్ళు అందరూ పైసలు కూడా పెట్టుకొని ఇటువంటి వాళ్ళ గురించే భూదాన్ భూములు ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిండ్రు. 100 గజాలు వాళ్ళు ఇచ్చిండ్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి చెప్పులారు దాకా చాలా మంది తిరిగిండ్రు. దాన్ని లీగలైజ్ చేయండి అంటే, రెగ్యులరైజ్ చేయండి అంటే కాదు అని వాళ్ళు రాకుంటే వీళ్ళే చేసుకున్నారు. వాళ్ళు ట్యాక్సీలు కట్టిండ్రు, వాళ్ళ దగ్గర లెటర్లు ఉన్నాయి, గవర్నమెంట్ ట్యాక్సీలు తీసుకున్నది. నానా ఇబ్బందులు పెట్టి నరకయాతన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కరెంటు మంచినీళ్ళు కూడా లేకుండా చేసి వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లే తీసేసి రాడికెళ్ళి అంటే జనాన్ని ఇబ్బంది పెట్టేందుకు సర్వ ప్రయత్నాలు చేసిర్రు. అది మనం ప్రపంచానికి తెలియపే ప్రయత్నం జరుగుతున్న క్రమంలోనే అసలు ఏం నోటీస్ ఇవ్వకుండా ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా దరిద్రము, ఇంతకన్నా అమ్ముడు పోయిన మీడియా కూడా ఇంకోటి ఉండదు అనుకుంటుంది. ఏంటంటే వాస్తవాలను వాస్తవంగా చెప్పకుండా చేసేడు అనేది అబద్ధపు ప్రచారాలు చేసి వీళ్ళే తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తున్న చూసిన చాలా దారుణం, అన్యాయం. అసలు ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకొని ఒకవేళ ఉన్నారనుకోండి, అది ఏమవుతుంది, ఒక 100 గజాలు ఎవరు ఇచ్చినో పక్కకు పెడదాం. ఒకవేళ మానవీయ కోణంను ఆలోచిస్తే ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు గానే సంచులు మోసి అమాలి పని చేసి ఒక్కో బస్తా మోస్తే 7 రూపాయలు 8 రూపాయలు అట్లా కూడబెట్టుకొని పిల్లలను చదివించుకుంటా, ఇద్దరు కూతురు చదివించుకుంటా ఒక 10 లక్షల రూపాయలు అటో కూడబెట్టి 8 లక్షలు అప్పు తీసుకొచ్చి భార్య మెడల మీద ఆ పుస్తలు ఉంటే అది కూడా తీసేసి పెట్టేసి తీసుకొచ్చుకొని కట్టుకున్నాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ నువ్వు ట్యాక్సీలు కూడా తీసుకున్నావు. ఇప్పుడు దాదాపు 18 లక్షలు పెట్టి చేసిండు. అవి ఉన్నాయి కదా, నా దగ్గర లెటర్ ఉన్నది, తర్వాత గవర్నమెంట్ కూడా ట్యాక్సీలు కూడా తీసుకున్నది కదా అనే భరోసాతోటి పాపం కట్టుకున్నాడు. ఎందుకు, బిడ్డ పెళ్లి చేయాలంటే వచ్చేటోడు చూసేటోడు చూస్తారు కదా, చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అరే వెనక ముందు ఎవరు ఉన్నారా, నా కొడుకు వాళ్ళ ఇంటికి పోతే కనీసం ఇంట్లో ఉండటంతా ఉండదా అనేది ఏదైతే ఎవరన్నా పిల్లగాని ఇచ్చేటోడు పిల్లని తీసుకేసుకుంటాడు ఉంటుంది కదా, ఆ ఆశతోని బిడ్డ పెళ్లి గురించి అని చెప్పన్నాడు పెట్టుకొని ఉంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇప్పుడు అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు కూలగొట్టేసారు కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఒకవేళ నాకు నోటీస్ కనుక ఇచ్చేది ఉంటే అక్కడనే చచ్చిపోతా సార్, నేను నా సంతకం నా భార్య సంతకం కానీ నాకు నోటీస్ ఇచ్చినట్టు కనుక ఉండేది ఉంటే, అట్లా అందరికంత ఎవరికి నోటీసులు ఇవ్వలే, ఇచ్చినట్టుగా చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకొని అక్కడ పెడుతున్నారు. ఇది ఎందుకు, ఎవరి గురించి అని అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కూడా దీనిలో ఉన్నట్ట. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దీనిలో కలిసే ఉన్నాయి, వీళ్ళందరి వాటాలు ఉన్నాయి. అందరు కనుక లేకుండా వాళ్ళు యుద్ధం చేస్తుండే, వాళ్ళు ఎవరు వస్తలేరు, వాళ్ళు ఎవరు పెద్ద యుద్ధం చేస్తలేరు. ఇప్పుడు ఏం పెట్టాలి, సిపిఐ సిపిఎం వాళ్ళు ఇప్పుడు సపోజ్ అలయన్స్లు ఉన్నాయనుకో కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేయాలి, అరే మాకు ఎమ్మెల్యే టికెట్లు కాదురా, ఎమ్మెల్సీ టికెట్లు కాదురా భయ్, మాకు ఇవన్నీ కాదు, మాకు కాంట్రాక్ట్ విక్టర్లకు అవసరం లేదు, ఇవో ఈ పేద ప్రజలకు వీళ్ళు ఉన్న దగ్గర వీళ్ళకు వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇండ్లు కట్టుకుంటట్టుగా అవసరమైతే ఇంకా వాళ్ళకు పైసలు ఇష్టట్టుగా చేయమని చెప్పాలి కదా. ఈ అలయన్స్లు వాళ్ళకి అవి కాదు, మాకు ఒక ఎమ్మెల్యే వస్తుందా, ఎమ్మెల్సీ వస్తుందా, ఇగో ఇవి వీళ్ళు అంటే కమ్యూనిస్టులు, అంటే ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులు కదా. మరి కమ్యూనిస్టులు ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఈ పేద ప్రజలకు వీళ్ళను నిర్వాసితులు చేసి ఒక తుఫాన్ వస్తే ఎట్లా కొట్టుకపోతుందో అట్లా కొట్టుకపోయి ఇట్లా వచ్చి వీళ్ళు ఉన్నారు చూసినావా. ఇది చాలా ఎక్కడ సిద్ధాంతమే లేదు, అయిపోయింది, సిద్ధాంతం లేదు. అది బాగా బలిసి ఉన్నారు, వాళ్ళు కూడా ఆర్థికంగా మంచిగా ఉన్నారు. రాజకీయ పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు అంతే, బీజేపీ వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతనే. ఈయన నిన్న వచ్చిపోయి మాట్లాడిపోయింది కదా, మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇయ్యనుండే కదా, వీళ్ళకి ఇయ్యనుండే కదా, మరి వాళ్ళు ఇయ్యలేదు. పొంగులేటి ఏం చెప్తారు, నిన్న వాళ్ళు మొదలు పెట్టిందే ఈయన మొదలు పెట్టినప్పుడు ఈయన అందులోనే ఉన్నాడు కదా, వాళ్ళు మొదలు పెట్టిర్రు, అండ్ల వాటాలు అండ్లకు పోయినాయి, ఇండ్లకు పోతే ఇండ్లకు వచ్చినావు, ఈయన మొత్తానికి మింగెండు కూర్చున్నాడు. ఇది ఎవరి గురించి మరి చేస్తున్నది, ఎవరి గురించి? ఇప్పుడు కలెక్టర్ అంటున్నారు 250-300 కోట్ల రూపాయలు మేము కాపాడినాం. ఈ కాపాడి ఎవరిని గల్లపెట్టలేస్తావు?
ఎవని పక్కల వండే పాన్పుల కింద బంగారు నాణ్యాలు పెట్టి బంగారు బిస్కెట్లతోటి పండబెడతావు? ఇదేం ఎవరిది? ఇది ఉన్నోందే కదా. ఇప్పుడు ఆడ వీళ్ళు పోయిన తర్వాత ఎవనోనుకో ఉన్నోళ్ళకే వస్తాయి, ఉన్నోళ్ళకే చేసుకుంటారు వాళ్ళంతా. ఆల్రెడీ పక్కకు 30 ఎకరాలు వాళ్ళు మొత్తం స్వాహా చేశారు. పేదోళ్ళకి ఇచ్చినటువంటి భూమి, పేదోళ్ళ గురించి ఇచ్చినటువంటి భూమి ఇటువంటి వాళ్ళు తీసుకున్నాడు అనేది చాలా ఘోరం, చాలా అన్యాయం. సో ఎవరి గురించి వాళ్ళ గురించి వీళ్ళని మాత్రం నిర్వాసితులు చేశారు. ఇప్పుడు ఎవరైతే అక్కడ బాధితులు చాలామంది చెప్తున్నారు, తుమ్మల నాగేశ్వరరావు, ఎవరైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉంటే అతని కొడుకు యుగంధర్ అనే వ్యక్తి దీనిలో కీలకంగా ఉన్నాడు. కొంతమంది మహిళలు కూడా చెప్తున్నారు, స్నానాలు చేసేటప్పుడు డ్రోన్ కెమెరాలు ఎగిరేసి కూడా స్నానాలు చేసి వీడియోలు కూడా రికార్డ్ చేయడం జరిగిందని చెప్పి కొంతమంది బాధితులు చెప్తున్నారు. అదే ఇప్పుడు అది చాలా 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 అన్యాయం. ఆ డ్రోన్లు తీసుకొని పైకి వెళ్ళి ఇట్లా పెట్టి చేస్తున్నారు అనేది అసలు అంటే నాకు నిజంగా మాట వస్తలేదు. ఇవన్నీ ఒకటొకటి వీళ్ళ వింటుంటే ఇంత దుర్మార్గంగా, ఇంత గలీజ్గా, ఇంత చిల్లరగా ఈ ముఠాల నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళు చెప్తుంటే అట్లీస్ట్ సుమోటోగా తీసుకొని ఏమేమి జరిగినాయి ఏంది, అసలు ఇంత విధ్వంసం వీళ్ళందరూ వాటాలు ఉన్నాయి, వీళ్ళందరూ వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లగాడు ఏందో నేను బూతులు తిడితే నిన్ను కూడా గదే తిడితే నీకు ఎట్లా అనిపిస్తుంది అన్నట్టుగా ఇప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయి. ఒకవేళ వాళ్ళకు కూడా నువ్వు డ్రోన్స్ తిప్పినాయని కేటీఆర్ కూడా అన్నాడు కదా, ఫామ్ హౌస్లో డ్రోన్స్ తిప్పినాయని. అంటే ఫామ్ హౌస్ చూపించినందుకే తిప్పినాయని రేవంత్ను కథ పెట్టారు. నీకు దాని మీద నీకు కూడా కోపం వచ్చింది కదా. ఇప్పుడు అదే భాష ఇప్పుడు నీ సంతతోళ్ళు అన్నట్టు అని ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇట్లా తిప్పేటోళ్ళంతా, ఇళ్ళ మీద డ్రోన్లు తిప్పేటోళ్ళంతా ఏంది ఇదంతా? ఎంత గలీజ్ ఉన్నదంటే వ్యవహారం చాలా చాలా దుర్మార్గంగా ఉంది. అసలు నాకు మాటలు వస్తలేవు అసలు. ఎవరైతే ఒక చిన్నపిల్లలు, 2-3 చిన్నపిల్లలు ఒంటరి మహిళ అంట, వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడం జరిగిందంట. నేను 10th క్లాస్ చదువుకొని మా మమ్మీకి తోడుగా ఉండాలని చెప్పి చదువు కూడా మానేసి, నాకు చిన్న చెల్లె ఉంది, చిన్న అమ్మాయిని చదివిద్దామని చెప్పి నేను పని చేస్తున్నా. లాస్ట్కి ఒకసారికి ఇల్లు మా అమ్మ కష్టపడి కట్టుకుని ఇల్లు లేకుండా చేసారు. పుస్తకాలు చదువుకోవడానికి మా చెల్లెకి పుస్తకాలు కూడా లేవు. 4 రోజుల నుంచి మేము తినకుండా దోమలు గడిచి మా చెల్లె అని చెప్పి చేతులు చూపిస్తున్నారన్న. ఏముంటుంది ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఉన్నారు, ఏదో రోగాలు కూడా వస్తాయి వీళ్ళకు. ఈ దోమలు అసలే వాళ్ళకి అక్కడ కరెంటు లేక నీళ్లు లేక వాళ్ళే ఆగమాగం ఉంటాయి. ఇక్కడ తీసుకొచ్చి కుప్పగా ఏది గొర్రెల మందని ఒక దగ్గర తీసుకొచ్చి మందల ఒక 4 కట్టెలు పెట్టి చుట్టింత కట్టెలతో కాంపౌండ్ పెట్టినట్టుగా చేసి ఈ భవన్లో పెట్టి అది కూడా ఇవాళ రాత్రి వరకు మీరు అందరు ఖాళీ చేయాలి ఇక్కడ నుంచి అని చెప్తారంట. ఇదంతా తమాషా. ఇంకా ఇవన్నీ మనం ఎన్ని చూడలేదు, ఇవన్నీ ఉట్టియాయి. ఇవన్నీ ఇండ్లు కాదు, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా నువ్వు కొత్తగా ఇచ్చేది వాళ్ళు కష్టపడి వాళ్ళ కష్టార్జనతో వాళ్ళు చెమటాన్ని ఎత్తురు అంతా ఒక్కటి చేసి కూలి పని చేసి కట్టుకున్నటువంటి ఇండ్లవే. మీలక లంగ దందాలు చేసి, భూదందాలు చేసి, ఇసుక దందాలు చేసి, మందు దందాలు చేసి, ఫీజుల దందాలు, కాలేజీలు పెట్టి ఫీజుల దందాలు చేసి, లేకపోతే బతుకున్న శవాలకు ట్రీట్మెంట్ చేసి పైసలు సంపాదించిన వాళ్ళు కాదు మీరు. రాజకీయ వ్యవస్థలో మీరు ఉండి పైరేవులు చేసి, బ్రోకరిజం చేసి, అవినీతి పైసలతో సంపాదించిన ఇండ్లు కాదు కదా ఇవి. అది కష్టార్జితంతో కట్టుకున్నాయి. అవి కూడా మీరు కానూన్ ప్రకారంగా మీకు ట్యాక్సీలు కట్టిన ఇండ్లు అవన్నీ. వాటిని గులగొట్టి నువ్వు యాడ్నో ఇస్తానంటే ఇవన్నీ దొంగ మాటలు. ఇలా అన్ని మంట్ల పాలన, శవాల పాలన, అది శవాల మీద ప్యాలాలు ఏరుకునే పాలనది. ఇది ప్రజాపాలన అనేది ఉట్టి దుర్మార్గమైనటువంటి మాట, జనాన్ని బోల్దా కొట్టించేటువంటి మాట. చూస్తున్నావు కదా, ఇది ఆయన ప్రజాపాలన అంటే. ఇది ప్రజాపాలన అంటే బూట్కాలతోని 2 నెలల పాపం దన్నాలే. ప్రజాపాలన అంటే ఆత్మహత్యలకు ప్రేరేపించాలి. ఏది నిరుద్యోగ యువకులను ఆత్మహత్యలు. ప్రజాపాలన అంటే రైతుల ఆత్మహత్యలు చూడాలి. ప్రజాపాలన అంటే ఇట్లా నిర్వాసితులను చేయాలి. ప్రజాపాలన అంటే మూసీ పేరు మీద మూసీ నదిలోనేమో బంగ్లాలు కట్టియాలి. ఆ చుట్టుపక్కల అటు బఫర్ జోన్ ఏదో వాళ్ళ బతుకు గురించి ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ నుండి తీసుకున్నటువంటి వాళ్ళ నిర్వాసితులు చేసిన అనేది కూడా ప్రజాపాలన. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాతాడు పొడుగున్నాయి ఆయన కథలు చెప్పుకుంటూ పోతే. చివరిగా ఇప్పుడు మనం ప్రజా సమస్యలను చూపించడానికి వచ్చిన ఇక్కడ జర్నలిస్టులను కూడా నిర్బంధించి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మాట్లాడుకుంటారు, మొన్న కూడా వస్తుంటే ఆపడం జరిగింది. ఎలా చూడొచ్చు అన్న, జర్నలిస్టులకు కూడా ఆకాంక్షలు పెడుతున్నారు. అదే ఇది ప్రజాపాలన కదా. ప్రజాపాలనలో అరెస్టులు ఉంటాయి, అందుకనే మన బోటోళ్ళని కూడా అరెస్టులు ఉంటాయి. మన వాక్కును తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దొక్కినా కానీ చెండును ఎంత గట్టిగా చేస్తే అది అంతనే తిరిగి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా గొంతులను ఆపుతాం కానీ మాతో చైతన్యవంతమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము మా గొంతులు ఆపుతాం అంటే మేము సస్తేనే మా గొంతులు ఆగుతాయి. ఇది కూడా చెప్తున్నాం. మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తే ఇంకా పుట్టేటోళ్ళు ఆల్రెడీ పుట్టి ఉన్నారు. మేము కూడా సచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాం. నువ్వు ఎన్నిసార్లు అరెస్ట్ చేసుకున్నా, ఎన్నిసార్లు నువ్వు జైలులో పోయినా మేము గౌరవంగా ప్రజా సమస్యల గురించి, ప్రజల హక్కుల గురించి, ఈ తెలంగాణ ప్రాంత అస్తిత్వం గురించి మేము పోతాం కావచ్చు. మేము ప్రాంత అస్తిత్వం గురించి కొట్లాడతాం. అమరుల ఆత్మ సాక్షిగా వాళ్ళ ఆత్మాభిమానము, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దారిలో మేము పోతాము. మీ లెక్క దొంగ నోట్ల కేసులలో లెక్క పోయి అరెస్టులు అయ్యేటోళ్ళం కాదు మేము. ఇక్కడ ఉన్న ప్రజలకి మీరు ఎలా అండగా ఉంటున్నారు? నేను ఏది శావశక్తిలో మనతో జరిగిందంతా ఇది జనాలకు కూడా తీసుకుపోయి, ఇప్పుడు మన దగ్గర అన్ని లేవు, వీళ్ళకు ఆదుకొని మనం ఏదో బంగ్లాలు కట్టించేంత లేవు. ఈ ప్రభుత్వాలు రావాలి, లేకపోతే రాజకీయ పార్టీ నేను వచ్చిపోయా కదా, పెద్ద మనిషి మొగాయన, ఆయన పేరేంది కేటీఆర్ అంటే
ఆయన 1500 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళ పార్టీకి, ఓ 100 కోట్లు పెట్టి వీళ్ళకు ఇల్లు కట్టి ఆదర్శంగా నిలువమని చెప్పి వాళ్ళకి చెప్తున్నాయి. చాలా మంది మాటలు మాట్లాడుతుంటారు కదా, బొచ్చడ పైసలు పాడైనాయి ఇక్కడ నాయకుల దగ్గర, బొచ్చడ పైసలు పాడైనాయి. వీళ్ళంతా ఇంకా అవసరమైతే తనకెళ్ళి వాటాలు తీసుకునే బాపతోలే కానీ వీళ్ళు చేసేటోళ్ళు కాదు. ఆయన ఒక్కని అంటున్నాను కాదు, నేను అనేది ఏంటంటే మొత్తం రాజకీయ వ్యవస్థ బీజేపీ దగ్గర కూడా ఉన్నాయి పైసలు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా, కానీ వీళ్ళు చెయ్యరు. ప్రభుత్వాలు ఉన్నప్పుడే చేయలే కదా. ఇప్పుడు ఖమ్మంకి 3 మినిస్టర్లు ఉన్నారన్న, ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చి ఈ బాధ్యతను పరామర్శించలేదు. పరామర్శన కాదు, ఇంకా వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళు అట్లా కూడా చేస్తారు. వీళ్ళు సంపినోడు సంతాప సభ పెట్టే కాడికి కూడా చేస్తారు వీళ్ళు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. వాళ్ళందరూ కలిసే కదా ఇది చేసింది. ఈ పాపంలో వాటాదారులు వాళ్ళు. ఈ ముగ్గురికి వెళ్ళి వాటాలు పోయేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, వీళ్ళందరూ కలిపి వాటాలు పోయేది రాహుల్ గాంధీ కదా. లేకపోతే ఈ దుర్మార్గుని ఈ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుతాడు రాహుల్ గాంధీ? ప్రజాప్రభుత్వం నిజంగా అంటే అనబడితే పేదోళ్ళని ఇట్లా ఉన్నాయి గుడిసెల కూలగొట్టి బయటికి పంపించే పాలన ఎక్కడ పాలన? ప్రపంచంలో ఏ దేశంలో ఉంటుందా ఇట్లా? ఇంత దుర్మార్గంగా ఉంటుందా? నువ్వు ప్రభుత్వం ట్యాక్సులు తీసుకుంటావు, అన్ని ట్యాక్సులు తీసుకుంటావు, భూదాన్ భూములు పేదలకు ఇచ్చిన భూములే పేదోళ్ళు ఉంటారు, వాళ్ళను మీ కళ్ళు పడి మీకు ఆ కకృతితోటి ఆ భూముల మీద మీకు కళ్ళు పడి మీరు వాళ్ళని ఖాళీ చేయించి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని మీరు పోజులు కొట్టేది ఎక్కడిది? జనం లోపలి తరోగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని మన తరఫుకెళ్ళి చేస్తాం. వీళ్ళ హక్కులు వచ్చే వరకు అంటే మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకు కూడా ఏమైపోయింది, హెడ్ జనం ఏమున్నది భయ్, ఒకటి వాడు పోయినసారి 500 ఇచ్చినా ఇప్పుడు 1000 ఇస్తాం. పోయినసారి ఏం చేసిండు, వాడు గడియారం ఇచ్చి గెలిచిండు, ఇంటికో గడియారం ఇచ్చి గెలిచిండు. వీళ్ళ గడియారాలు బంద్ చేసి పడేసిండు, బతుకు గడియారం బంద్ చేసి పడేసిండు. ఇచ్చేసావు సీనన్న మేము వస్తే జనం లోపల అరే సమస్యలు మా నాయన మొత్తం అంటే కూడా సీనన్న వస్తారు పైసలు ఇచ్చిండు తీసిండు. మీ మొన్న బుడ్డగోసి కాడికెళ్ళి ఉడవిక్కొని తీసుకోబోతున్నాడు ఇప్పుడు ఆ సీనన్న అంటాడు. ప్రజలు కూడా ఏంటంటే ఓట్లు అమ్ముకోవద్దు, నోట్లకు ఆశపడి కకృతి పడి అమ్ముకోవద్దు. మీ హక్కుల గురించి కొట్లాటోడు ఎవడని ఉంటే అటువంటి వాళ్ళను ఏమైనా ఆదరించే ప్రయత్నం చేయాలి. మందుకు వాళ్ళ అబద్ధాల మాటలకు ఆఖరికి మన ఇళ్ళ పెళ్లిళ్ళ కాడికి వస్తే 5000 2000 ఇవ్వగానే పెళ్లి కాడికి వస్తే 500 ఇస్తాడే, సాగు కాడికి వచ్చి 5000 ఇస్తే కూడా గొప్ప. అరే 5000 తీసుకునేటువంటి దురవస్థల మనమున్నాం రా నాయన. గా పరిస్థితులు మన ఈ రాజకీయ వ్యవస్థ 70-78 ఏళ్ళ స్వతంత్ర దేశంలో మనం తీసుకొచ్చి పెట్టినరు. మనం ఇటువంటి దుర్మార్గులను మనం అనేది పూటకో పార్టీ మార్చేటువంటి దుర్మార్గులు వచ్చి ఇలా వీళ్ళ మీదనే ఏమేమో మాటలు మాట్లాడుతూ పేడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు పేడ్ ఆర్టిస్టులు. ఎవడు పైసలు ఇస్తే ఎవడు కాంట్రాక్ట్లు ఇస్తే ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోతారు, ఇంకో పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోతారు. మీరు రా దొంగలు, మీకు ఉండాలి సోయి కొద్దిగా. అందుకే ప్రజలు కూడా ఓటు అమ్ముకోకుండా నిజాయితీగా ఉండే మీ పిల్లలను కూడా నిజాయితీగా అనుకుంటూ ఉంచగలిగితే ఇటువంటి ప్రజలు రేపు వీళ్ళకి ఇయ్యాలు రావచ్చు, ఇంకో రూపంగా రావచ్చు, ఇంకొక రూపంగా రావచ్చు. కానీ జనం అమ్ముడు పోయేంత కాలం, జనం చైతన్యం చచ్చిపోయినంత కాలం మనకి మన బతుకులకి ఇట్లనే పడైతే అని చెప్పదలుచుకున్నాను. ఒక్కటి కూడా పొల్లు పోకుండా మీకు మొత్తం సమాజానికి చూపిస్తాం. ఈ కెమెరాలు వచ్చినాయి దాని గురించి. మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ పెట్టిరు కదా, ఈ కెమెరాలకెళ్ళి మేము ఇవాళ వచ్చింది దాని గురించే. మీరు చూడండి, ఇవి ప్రతి అంశం మీరు మాట్లాడిన ప్రతి ముక్క తెలంగాణ కాదు, మానవత్వం ఉన్న ప్రతి ఇంటికి పోతుంది, ప్రతి ఇంటికి తీసుకుపోతుంది. ఇది చిన్న పిల్లగాడన్న నా మనవాడు, ఆ ఇంట్లో ఉన్న బొమ్మలు, ఆ ఇల్లు సామాన్లు అసలు ఏమీ లేవు. నేను పోయి చూసుకుంటూ ఉత్త నేలమట్టం అయింది. నా ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదు. అది నా పిల్లది, నాది, నా అన్నది, నా అక్కది. ఎవరిని అడిగినన్నా నేను పోయి మెల్లో తాళ్ళు పెట్టుకొని ఉన్నాయి అమ్మకొని కట్టుకుని ఇల్లు అది. నేనేం చేయాలి అర్థం కాదు. నాకు మొగుడు లేడు, నాకు 2 పిల్లలు. సమాజం సిగ్గుపడాలబ్బా. దీనికి 3 పిల్లలు. మా బావ అక్కడ తెస్తే వెళ్తుంది, ఆమె కొంట్లో బాగలేదు, ఆమెది కూడా తీసేసారు. అసలు ఎక్కడ ఏది గుర్తుపట్టలేకుంటుంది. ఒక్క సామాను కూడా తీసుకొని వెళ్ళాము. మేము సామాను కూడా తీసుకోలేదన్న మా ఇంట్లో, ఏం ముట్టుకోలేదు. రాత్రి పోయా వీళ్ళింటికి ఉండలేక కాలేలో ఎన్ని రోజులు నేను ఆ మేడ కింద తీసుకెళ్ళాను నిన్న. అది ఎంత బాగాలేక బీపీ డౌన్ అయిపోతే తీసుకొని పోయారు ఇంటికి. మేము మాట్లాడింది ఎవరిని, అసలు ఏం అన్యాయం చేసినాం మేము, ఎవరికి అన్యాయం చేసినాం? మా ఇల్లు కూల్చడానికి వాళ్ళకి ఇదే కనపడదు, ఇంకెక్కడ ఏం కనపడలేదా? ఉన్నోళ్ళని తీయచ్చు కదా, లేనోళ్ళని ఎందుకు బట్టలు కొట్టేది? ఏముంది మాకు? మా ఆధార్ కార్డు కొట్టండి, నా ఆధార్ కార్డు కొట్టండి, నా ఆధార్ కార్డు మీద ఏముంటే అది తీసేసుకోండి మీరు. నాకేముంది, నాకు నిలువ నీడలేదు. నా పిల్లకి ఇచ్చిన ఇల్లు కూడా కూల్చేశారు. అసలు నేను ఎవరు చెప్పుకున్నాను? రీసెంట్గా నా 4 నెలల క్రితం ప్లాస్టింగ్ చేయించుకున్న ఇల్లు, ఉండలేక బాత్రూమ్ కట్టించుకున్న, పిల్లలతో బయటికి పోలేరని అది కూడా తీసేశారు. అసలు ఇంట్లో డబ్బులు, నా మనవాడి కిడ్నీ బ్యాగ్ అన్నా అందులో 10,000 దాకుంటే అది కూడా తీసేశారు.
అసలు అద్దారు ఇంత చిన్న పిల్లగాడు నా పిల్లగాడు నా మనవాడు నా కూతురు వాళ్ళు రాలేక వెళ్ళిపోయారు అసలు ఉండలేక దోమలు కొట్టి జ్వరాలు ఆ పిల్లగాడికి బాగా ఎంత పొలంలో ఉన్నారు ఇప్పుడు ఆ పిల్లగాడికి జ్వరం మనవాడా నా మనవాడు మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు అక్కడ? మొదటి నుంచి ఉన్నాను నేను ఆ కాలనీలో స్టార్టింగ్ కానీ నుంచి ఉన్నాను నేను 12 ఏళ్ళైందా? స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ 2014 కట్టే గూడు మొత్తం కొట్టి రేకులు చెడ్డ వేసుకొని రేకుల నుంచి తాడమ్ముకొని ఉన్నాయి అమ్ముకొని కొత్త రేకులు చెడ్డ వేసుకున్నాను. అది వానకి గాలికి ఉండలేక వర్షాకాలంలో ఇబ్బంది అయ్యి కట్టుకున్నాను. నీళ్ళు ఇచ్చిన లేరు ఏమి ఇచ్చిన లేదు. అయ్యాలు నీళ్ళ కడిగిపోయిన రోజు ఎడిపోయింది ప్రభుత్వం, నీళ్ళ కడిగిన రోజు ఎడిపోయింది. అయ్యాలు కూల్చలేని ప్రభుత్వం ఇలా ఎందుకు కూల్చింది? కూల్చాల్సినంత అవసరం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదన్న, మాకు ఇవ్వాలి కదా. మేము ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మళ్ళీ అన్న ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయదన్న. పైసా కూడా పెట్టుకోవాలి. మల్లెపూలు ఖాళీ కొనుక్కోండి, కేజీ మల్లెపూలు కడితే 40 రూపాయలు అంటే అవును అవి కట్టుకొని మల్లెపూలు 40 రూపాయల కోసం పూలు కట్టాలా, ఎంత కొట్టాలా, జాకెట్ క్షణం ఖాళీ కదన్న అమ్మాయి. పూలు కడతా ఖాళీ కూడా ఇద్దరు పిల్లలు. అసలు ఎంత దుర్మార్గం అంటే దుర్మార్గం. అందరూ మాకు కూడా భారీ చేపలు అమ్ముకొని అది అమ్ముకొని ఇది అమ్ముకొని మేనగోళ్ళు 4 పెద్ద భర్త లేక చచ్చిపోయింది. దుస్థితి అండి చెప్పుకోలేని పరిస్థితి. అసలు ఏ రకంగా న్యాయం న్యాయం జరుగుతారు ఈ ప్రభుత్వం? ఇంతమంది ఉసురు కొట్టుకుంటున్నారు వాళ్ళు, ఇంతమంది ఉసురు కొట్టుకుంటాం. ఊరికే పోదు ఆడపిల్ల ఏడుపు, అసలు ఊరికే పోదు. ఒక ఆడపిల్లని ఏడిపించిన ఏడుపు ఖచ్చితంగా తగిలిద్ది. ఇదివరకు తరతరాలు చూపించింది, ఇప్పుడు ఎమ్మటే చూపిస్తుంది. ఖచ్చితంగా చూపించింది మా ఏడుపు. మేము ఎంత ఏడుస్తున్నామో మా ఏడుపు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. ఒక ఆడపిల్లని ఏడిపించింది నాశనానికే, కానీ అది విజయానికి కాదు, ఖచ్చితంగా నాశనానికే. ఇది మమ్మ ఇంత ఒక్కలం కాదు, ఇద్దరం కాదు, 1000 మంది ఉన్నాం, 1000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఎంతమందిని ఇట్లా చేసేది? అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నాం. అది ఫోన్ కొట్టుకుంటాను తెలిస్తేనే బీపీ డౌన్ అయిపోయిందండి. 70కి వచ్చిందన్న బీపీ. ఇల్లు పడేస్తున్నారంటే ఇంకా నమ్మలా నేను. వాళ్ళు వచ్చారు ఇంకా నమ్మలేదు, కళ్ళకి ఎదురు చూశాక నమ్మా. అమ్మ కూడా చనిపోయి పిల్లగాడు ఒక్కడు తీసుకొని పోయి వచ్చేసరికి ఇంకా అప్పాస్ అయిపోయినట్టు అయిపోయిందన్న నా ఇల్లు. అసలు గుర్తులేదు మా ఇల్లు. అసలు అందరు ఒకే లైన్ లో ఉన్నాయి. మా పిల్లలకు ఉద్యోగాలు సాగు బతుకులు చేసుకుంటే తినేవాళ్ళం మేము. 10 నిమిషాలు టైం ఖాళీ అయితే ఎక్కడ నా టైం వేస్ట్ అయితే నా పిల్లగాళ్ళకి నేను పెట్టుకోలేను. పూలు కట్టడం, మిషన్ కుట్టడం, ఏ పనున్నా పోతన్నా. ఈ పని చేస్తా, ఈ పని చేయనని కాదు, ప్రతి ఒక్క పని చేసి రూపాయి దాచి పెట్టుకుని అట్ట దాచి పెట్టుకొని 2 లక్షలు పెట్టి తాడు మెల్ల తాడు కూడా అమ్ముకున్నాను లాస్ట్కి. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు ఉండాలి, నాకు సొంత ఇల్లు ఉండాలని కట్టుకున్నందుకే నా ఇల్లు అట్ట కూల్పేసారు. ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకొని వెళ్ళేదన్న మమ్మల్ని. అసలు సామాన్లు కాదు, ఇంట్లో మొత్తం రేకులు, పారామిలిటరీ రేకులు, అవి సప్పు తెచ్చేసా. ఇప్పుడు 5-6 లక్షలు అప్పు ఉంది. ఎవరు వీళ్ళు తెస్తారా? వీళ్ళు కడతారా? వీళ్ళు వచ్చి నాకు మిమ్మల్ని అడిగి కట్టలేదు అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకొని పోయి ఉన్నారా మీరు? ఎక్కడ కళ్ళు మూసుకున్నారు మీరంతా? అక్కడ ఇల్లు అమ్ముకోం కదా, గుర్తులేసినప్పుడే మీకు ఆదత లేదు. ఆ రోజు తీసైపోయారా? 10 ఏళ్ల తర్వాతకి ఎలా వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అనేది గతంలో తెలీదా? గతంలో ఇప్పుడు 10 ఏళ్ల మంచి ఉన్నప్పుడు గతంలో తెలీదా? అదే ఇంత ప్రూఫ్ ఉంచుకొని కూడా మేము ఇంత ఉంచుకొని కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చారు. అసలు తీసేసే బదులు అక్కడే గుంటలు ఉన్నాయి, వీళ్ళని కూడా తీసబెట్టి చేసి అల్ల వేస్తే పందిరేదిగా వీళ్ళకి, ప్రభుత్వానికి ప్రశాంతంగా ఉండేవాళ్ళకి. అసలు ప్రశ్నించే గొంతులు ఉండవు కదా. ఎవరు ప్రశ్నించితే వాళ్ళని తీసపోయి జైల్లో పెడుతున్నారు, ఎవరు అడిగితే వాళ్ళని తీసపోయి పోలీసులను పెడుతున్నారు. ఎవరు ఇంక ఇక్కడ? ఎవరు ఆదుకున్నది? ఎవరు ఇక్కడ? ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని? ఏం ఆదుకుంటారు? ఇస్తామన్నారు, ఏమిస్తారు? కాదండి, మణిపూర్ దేశం పోయి ఆయన పోయి పలకరించిండు. అంత ఇల్లు తీసినప్పుడు ఆయన రావాలిగా. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రులు, ఏ ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు? తీసేదే ఆయన కదా. మరి అక్కడ పోయి పలకరించిండు ఆడ మణిపూర్ దేశానికి పోయి. ఇక్కడ కూడా ప్రార్థనోళ్ళు, హిందూ ఉన్నది, క్రిస్టియన్ ఉన్నది, ముస్లిం అందరూ ఉన్నాం. మరి అక్కడ పలకరించిన యజమాని ఇక్కడ కూడా పలకరియాలిగా, చూడాలి కదా. సంపిన ఆయన సంతాప సభ పెట్టేందుకు కొంచెం అంటే టైం పడుతుంది. ఊరికి మేలైంది, ఇప్పుడు గెలవాలి, మా దేశానికి మంచి కాంగ్రెస్ రావాలని మేము చేసినందుకు మాకే నీడ లేకుండా వేసారుగా ఓట్లు. కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు, అడుక్కున్నారు, బిచ్చగాళ్ళలాగా అడుక్కొని ఇలా నెత్తని ఇంతలా పెట్టారు, అందరికి ఇంతలా పెట్టారు. ఇది కూడా
కాంగ్రెస్కి వేయాలి ఓటు, కాంగ్రెస్కి వేయాలని వేసావు, ఏం చేసిండు? క్రిస్టియన్ మణిపూర్ దేశాన్ని మంచి చేసిండు, మన దేశాన్ని కూడా మంచి చేస్తాడని వేపించాడు. ఇటు చేస్తాడని జైల్లో ఉన్నా. ఎవరు నువ్వా? 2 నెలలు జైలు ఉన్నావా? 2 నెలలు జైల్లో ఉన్నా. ఎందుకు? ఏం కేసు పెట్టి? అది భూదాన్ ల్యాండ్ కూలగొట్టారని, అసలు అల్లకి నేను ఓనే పోలేదు, ఎవరో జయమ్మని పేరు పెట్టారు అని, జయమ్మ నువ్వేనని నన్ను మా పార్టీ వాళ్ళు అక్రమ కేసు పెట్టి 2 నెలలు జైల్లో ఉన్నా. బుజ్జికి పొట్ట ఎంతలా వాసి, అమ్మాయి పొట్ట చదవటానికి కూడా ఊర్లో లేరన్నా, అసలుకి ఏమి ఏడుపు. నేను జైల్లో ఏడవో, వాళ్ళ ఇంటికాడ ఆడవ, ఒడ్డు పెట్టేటోళ్ళు వాళ్ళు లేరు. నా పిల్లలకి 2 ఇంత కోసం ప్రభుత్వానికి ఎక్కడ కనిపించట్లేదు అమ్మా. ఇంత ఏడుపు ఎక్కడ కనిపించట్లేదు, ఈ బాధలు ఎక్కడ కనిపించట్లేదు. మా గోడు అక్రమంగా కేసు పెట్టి తీసుకుపోయి 2 నెలలు గాంధీ వస్తే స్వతంత్రం వచ్చిందన్నారు, ఇప్పుడు వచ్చిందా స్వతంత్రం? గాంధీ కట్టేయడానికి అయితే అన్ని కూర్చున్నారు. ఇప్పుడు మమ్మల్ని కూడా అట్లా పెడితే పోయింది కదా. గాంధీకి విగ్రహాలు కట్టడానికి, కోట్లు కట్టడానికి ఇల్లు ఇవన్నీ పడేస్తున్నారు కదా. ఇవి పడేసే బదులు మమ్మల్ని కూడా తీసుకుపోయి అందులో బుడిస్తే అయిపోయింది కదా. ఎవరు అప్పుడు అడిగే ప్రశ్న ఉండదు, ఎవరు అడగరు, అసలు ఎవరు అడిగే అవసరం కూడా ఉండదు. ఇంకా వాళ్ళకి వాళ్ళు ఇంత బరి తెగించి ఇంత అన్యాయంగా చేస్తున్నారమ్మా. అసలు ఏంది ఇది? ఇంత ఘోరం ఎక్కడన్నా ఉందా అసలు ఈ ప్రపంచంలో? నువ్వు జయమ్మగా నువ్వు మళ్ళీ జైలుకు పోతావు, నువ్వు ఎందుకమ్మా ముందు వస్తున్నావు, నువ్వు మళ్ళీ జైలుకు పోతావు నువ్వు అని అంటాడు. నువ్వు మాట్లాడకాకు, మళ్ళీ జైలుకు పోతావు అంటే వేరే జయమ్మ కింద నన్ను పంపించారన్న. అసలు నేను ఎవరి దగ్గర డబ్బులు కట్టించుకున్న దాన్ని కాదు, ఎవరు ఎక్కడన్నా అడగండి. అసలు ఆమె పేరు మీద ఆమె పోతే వేరే నన్ను పంపించి అక్రమంగా పంపించి జైల్లో పెట్టి, ఎవరో జయమ్మంట ఆమెను తీసుకుపోతాం అది ఇదని పోలీసులు బెదిరించారు. మనం డబ్బులు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో సొమ్ములు ఏమైనా ఇచ్చారా? వాళ్ళు ఏమైనా ఆస్తులు ఇచ్చారా మాకు? వాళ్ళు ఏమైనా సంపాదించుకుని ఇచ్చారా? ఉండండి పర్లేదు, ఉండండి. మాకేం భయం లేదన్న, ఎక్కడికైనా రాగలుగుతాం. తెలంగాణ సమాజం మొత్తం మనిషి అనే ప్రతి ఒక్కరు, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఇగో చూడండి ఎంత హృదయ విదారకంగా ఉన్నదో. తెలంగాణ తల్లులు, తెలంగాణ చెల్లెన్లు, తెలంగాణ అక్కలు, తెలంగాణ అమ్మలు ఆర్తనాదాలతోటి ఖమ్మం నుంచి సమాజానికి మొత్తం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళని ఎంత దయనీయంగా దుర్మార్గంగా ఈ పైశాచిక రజాకార్ రేవంత్ నాయుడు ప్రభుత్వం ఎట్లా తీసుకొచ్చి పెట్టిందో వీళ్ళని ఇక్కడ. వాళ్ళు చెప్పుతుంటే, వాళ్ళ మాటలు వింటుంటే అసలు ఎవరైనా కానీ ఒక 100 హత్యలు చేసినోడు కూడా కన్నీటి పర్వంతం కావాల్సిందే ఇక్కడికి వచ్చినాక. కానీ ఈ దుర్మార్గులకు ఇంత చూస్తున్న తర్వాత కూడా ఈ అక్క అడుగుతున్నది, మణిపూర్ దాకా పోయి ఎక్కడెక్కడనో దేశం దాకా పోయి ఉద్ధరిస్తామని చెప్తున్నారు కదా మీరు, ఇక్కడ మా సంగతి ఏంటిది అని చెప్పని. మీకు ఓటేసిన పాపానికి మీరు ఇలా గద్దెలెక్కేటందుకు మా ఓట్లు ఉపయోగపడ్డాయి, కానీ మా జీవితాలనే మీరు మీ ఇనుప పాదాలతో తొక్కి సర్వనాశనం చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఎందుకు? పైసా కూడబెట్టుకునగో పువ్వులు అల్లితే ఎంతమ్మా గంటకి ఎంత? ఒక కేజీ కనకాంబరాలు మల్లెపూలు అల్లితే 40 రూపాయలు వస్తాయట. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీ బిడ్డ పెళ్లి చేసేటప్పుడు కూడా ఆ ఇంట్లో ఆ తల్లి చేసిన ఒక 4 పూలు ఉండుంటాయి అందులో. నువ్వు పువ్వాడ అజయ్ ఆయన కూడా ఉన్నాడు కదా ఇలా. తుమ్మల నాగేశ్వరరావు నీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైనా, నీ వాకిట్ల తోరణానికైనా కానీ ఈ అక్క, తెలంగాణ అక్క అల్లినటువంటి పువ్వులు అక్కడ ఉంటాయి. మీ బతుకులకు, మీ జీవితాలకు పచ్చదనం చూపించేటువంటి పనులలో కూడా ఉన్నటువంటి తన ఇవాళ ఉండి, నేను ఏం పాపం చేసినా, నేను ఏం తప్పు చేసినా, నేను ఎవరి ఇల్లు కొల్లగొట్టినా, ఎవరి కొంప కొల్లేరు చేసినా అని మాటలు మాట్లాడుతూ ఉన్నది. మా జీవితాల మీద, మా బతుకుల మీద. బాత్రూమ్ పోయేటందుకు పిల్లలు పెద్దగా అవుతున్నారు, భర్త లేడు, బాత్రూమ్ కూడా పోయేటందుకు జాగా లేదు అని చెప్పని అన్ని చేసి ఏదో ఇట్లా మాకు ట్యాక్సీలు కూడా కడుతున్నాం కదా మేము గవర్నమెంట్కు అనే ఉద్దేశంతో బాత్రూమ్లు కట్టించుకొని పుస్తల తాళ్ళు పెట్టి, అంటే ఇలా తెలంగాణ ఆడబిడ్డల పుస్తల తాళ్ళు పోతున్నాయి. బతికుండంగా కూడా శవాల లెక్క తయారైతే ఒక తల్లి చెప్తున్నది, తన బిడ్డకు వైద్యం అందియలేక, పైసలు లేక చంపుకున్న నా బిడ్డను నేను చంపుకున్నా అని అంటున్నారు ఆడ ఉన్న జనమే. ఏంది ఇది పంచాయతీ? 100 గజాలు తెలంగాణ భూతల్లి, ఈ నేల తల్లికి 100 గజాలు వీళ్ళకి ఇచ్చేటువంటి 100 గజాలు ఇచ్చేటటువంటి అంత గొడ్డు పోలే ఈ తల్లి. పుష్కలమైన భూమి ఉన్నది.
కొన్ని లక్షల ఎకరాల భూములు మీరు తిన్నారు, గత ప్రభుత్వం తిన్నారు, ఇప్పుడు తిన్నారు. ఇది సినిమా చూస్తున్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు వాటాలు తీసుకొని వాళ్ళు అంతా ములాఖాత్ అయ్యి దొంగలు కలిసి ఊర్లు పంచుకొని ఈ పేద ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి పెడుతున్నారు కదా. ఇది చాలా దుర్మార్గమైన పని. శాపనార్థాలు పెడుతున్నారు మీకు, నాకు తెలియదు ఈ భగవంతుడు ఉన్నాడో లేదో నాకైతే ఒక్కోసారి నాకు అర్థం కాదు. ఈ అల్లాలు, జీసస్లు, రాముడు, కృష్ణుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఇటువంటి చూస్తుంటే ఉదంతాలు చూస్తుంటే ఓ దిక్కేమో 2 నెలల పాపను కాలుతో ఓడదంతాడు. ఆత్మహత్యలకు, నిరుద్యోగుల సమస్యలతోటి నౌకరు లేకుండా ఆత్మహత్యలు ఓ దిక్కు అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో బతికుండి వీళ్ళను జీవోత్సవాలుగా చేసేసారు కదా దుర్మార్గులారా. వీళ్ళని చూస్తుంటే సమాజం మొత్తం ఈ రాజకీయ వ్యవస్థ కరెక్ట్ లేదు. తెలంగాణలో ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఇట్లా జీవితాలు ఇట్లా చూస్తుంది కాదు, మంచి వెలుతుర్లు చూపిస్తేందుకు. ఏం తెలియనేగో ఆడ పాపం ముక్కు పచ్చలారని పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఏందో తెలియదు. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి ఇగో వీళ్ళ జీవితాలన్నీ పెట్టి కూలి పని చేసి బస్త సంచులు మోసి కరెంటు పనులు చేసి మీరు కట్టుకున్న కలెక్టర్ ఆఫీస్ కూడా వీళ్ళే రాళ్ళు మోసిన వాళ్ళు. దాన్ని అందంగా చేసి ఆడ కూర్చొని మీ పాపపు కళ్ళతో నా కిటికీలకెళ్ళి చూసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ ఫంక్షన్ హాల్లోకెళ్ళి చూసి అరే వీళ్ళు గీడ ఉంటారా, మా ఇండ్ల కాడ వీళ్ళు ఉంటారా అని మీకు ఆ భూముల మీద కళ్ళు పడి మీరు కన్నెర్ర చేసి వీళ్ళని అలా వాళ్ళ గుండె కోతకు గుండెలకెళ్ళి రక్తం గారే తీరుగా సమాజం చూస్తున్న సమాజం కూడా అసలు ఎవరు కూడా మనిషి అంటాడు ఎవరికి కూడా కళ్ళకెళ్ళి నీళ్ళు రానంత అసలు అంత చాలా హృదయ విదారకంగా ఉన్నాయి వీళ్ళు. ఒక్కొక్కటి మాట వింటుంటే మాటలు వస్తలేవు. సోయికి మీరు రారు మాకెరికే. మీ ప్రజాపాలన కాదు, మన్ను కాదు, ఇదంతా ఉట్టిది పైసల పాలన. మీరు ఆ భూములకెళ్ళి మీరు సంపాదించేటువంటి మీ బంగారాలు మొత్తం రేపు పొద్దుగాల ఆడ ఫామ్ హౌజులు మీరు విల్లాలు కట్టుకున్న తర్వాత దాంట్లో మీ మంచాల కింద వాటిని ఆ బిల్లలేసి బంగారపు బిల్లలేసి ఆ బంగారపు పెద్ద ఏంది వడ్డాలాలు ఇవన్నీ చేస్తారు కదా, గొలుసులు గిలుసులు అవన్నీ చేసుకొని నోట్ల కట్టల మీద మీరు మీ తరాలు సంసారాలు చేసి చేయండి. వీళ్ళ శవాల మీద మీరు పేలాలు ఏరుకుంటారు అంతే తప్ప వీళ్ళ బతుకుల మీద పేలాలు ఏరుకుంటారు అని చెప్పదలుచుకున్నాను నేనైతే. ఇప్పుడు కూడా ఇంకా ఆశ పెట్టుకుంటూ పేర్లు వస్తాయి మీకు ఇండ్లు వస్తాయి అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వెళ్ళి వెకెట్ చేయమని చెప్పేసి వీళ్ళని నమ్మబలుగుతా ఉన్నారు. ఇవాళ సాయంత్రం అన్ని పేర్లు రాసుకుంటారు, అన్ని పంపించేస్తారు. రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ చేసేటువంటి ఏ ప్రామిస్ను నమ్మకండి. వాళ్ళు దేవుళ్ళ మీద ఫోటోల మీద ప్రమాణం చేస్తారు, అబద్ధాలు చెప్తారు. వాళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. వాళ్ళు ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు అంటుండు కదా ఒక మొగాయన ఇక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయనే. అసలు పేడ్ ఆర్టిస్టులు మీరు పైసల గురించి ఏదంటే అది చేస్తారు. వీళ్ళది ఏది నమ్మాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థ ఎట్లయితే మిమ్మల్ని 15,000 మందిని పైన వచ్చి మిమ్మల్ని మీ ఇల్లు అన్ని కులగొట్టిరో రేపు ఇక్కడికి వెళ్ళి కూడా పంపిస్తారు. గూడు నిడిచిండ్రు, గుడిసె నిడిచి ఇయాలే బొమ్మంటున్నట. తెలంగాణ సమాజమా ఈనాలే ఇది. ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ ఓట్లన్నీ వేసి దుర్మార్గుల చేతులల్లో రాజ్యం పెడితే ఈ రజాకార్ రేవంత్ ఆయన పాలన ఆపోజిషన్ ఉన్నోళ్ళు కూడా నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళకు మీకు నిజంగా ప్రేమ ఉంటే నిన్ను వచ్చిపోయినావు కదా కేటీఆర్, మీ నాయన దగ్గర పోయి కూసో. 1,500 కోట్లకు పైన ఉన్నాయి కదా. నువ్వు ఈ రాష్ట్రం కాదు బయట రాష్ట్రంలో పోయి కూడా నువ్వు బంగ్లాలు కట్టుకున్నావు కదా నీ పార్టీ ఆఫీసులో. అటువంటిది ఒక పెద్ద భవనం ఇక్కడ కట్టించేసేయి. వీళ్ళకు ఒక 100 కోట్ల రూపాయలు నీ పార్టీకి వెళ్ళి నువ్వు అనౌన్స్ చేసి వీళ్ళని కాపాడే ప్రయత్నం చెయ్యి. అవతల అధికార పార్టీ కన్నా బుద్ధి వస్తుంది. బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా నేను. శౌచాలయ అని చెప్పని ఎక్కడెక్కడనో బాత్రూమ్ కట్టిస్తున్న వాళ్ళ పైసలతో కట్టించుకుని కూడా కూలగొట్టిరు కదా తెలంగాణలో. మీరు కూడా జర సోయికి రావాలి. ఇలా పంపిస్తారంటారు కదా, తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ లేచి యాడి పోవాలి ఇల్లు. ఊర్లలో అరాకర గింత అటో ఇటో ఉంటే కూలి పని చేసుకుంటూ కాక మంగళసూత్రాలకు అడికెళ్ళవు. వాళ్ళు చూడురి మొత్తం 90% జనాల దగ్గర ఎవరి మెడలలో కెమెరా చూపియాడు మంగళసూత్రం ఉన్నదా చూడు, గాడ చూపి మంగళసూత్రం ఉన్నదా చూడు. ఎవరికి మంగళసూత్రాలు ఉన్నాయన్నీ తీసి అమ్ముకున్నారు వీళ్ళంతా. పసుపు తాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఈ పాపం ఎవరిది? మీదే. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక కళతోటి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు, అవన్నీ అమ్మి కుదోబెట్టి ఇల్లు కట్టుకున్నారు కదా. మంగళసూత్రాలు కూడా లేకుండా చేస్తున్నారు. చాలా దుర్మార్గమైన పని. చాలా ఇప్పుడు ఇవాళ వీడికెళ్ళి పంపించేస్తున్నారు కదా. వీళ్లకు ఆశ్రయం ఎక్కడిస్తారో ఇప్పుడే ఇయ్యండి. పంపించుడు కాదు, పంపించినా కానీ మేమైతే జనంకైతే తీసుకోపోతాము. ఇప్పుడు మా పరిస్థితి కూడా ఎట్లున్నదంటే ఇప్పుడు ఏం మాట్లాడినా ఎక్కడున్నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళంగానే వాడు అరెస్ట్ చేసి తీసుకుపోతాను ప్లాన్లు చేస్తున్నట. ఏం అరెస్టులు చేసి ఎన్ని రోజులు పెట్టినా ఏం చేసినా ఇగో మనం కొట్లాడుతూనే ఉంటాం. నిన్న మా తల్లి ఒక చెప్తున్నది, అన్నీ తీసుకుపోతున్నారు కానీ మా అసలైన మాటలు ఎవరు వేస్తలేరు అని. ఇగో అసలైన వాళ్ళము ఇప్పుడు వచ్చినామమ్మా. మొన్న మీ దగ్గరకు వచ్చి తీసుకుపోతేనే దానికే భయపడి చేస్తున్నారు.
ఇవి ప్రతి మాట, ప్రతి అంశం, ప్రతిదీ పొల్లు పోకుండా తెలంగాణ సమాజానికి తెలుగు అయినా అర్థమయ్యే ప్రతి ఒక్కరికి పోతుంది. నేను కొంతమంది నేషనల్ మీడియాలతో కూడా మాట్లాడిన, యాక్చువల్గా వాళ్ళు కూడా వస్తే చాలా బాగుంటుంది. ఈ లోపల మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి పంపిస్తారు అనుకుంటున్నాను. కానీ మీరు ఎక్కడున్నా కానీ మీ అడ్రస్లు ఇచ్చినా పర్వాలేదు. ఎవరన్నా నిజంగా వాళ్ళకు కూడా ఉన్న మానవత్వం ఉండేది ఉంటే వాళ్ళు కూడా వచ్చి చూపించాల్సిందే. రేపు అవసరమైతే ఏ రాజకీయ పార్టీ ఎంపీ అయినా కానీ ఇది పార్లమెంట్లో ఈ సంబంధించినటువంటి అంశంను లేవనెత్తాలి. ఎందుకంటే ఇవి భూదాన్ భూములు కనుక భూదాన్ భూముల మీద కూడా కుటిల, క్రూర, నికృష్ట, నీచ, పైసల పిచాచులైన రాజకీయ నాయకులు ఉన్నారు కదా. రజాకార్ రేవంత్ నాయుడు గ్యాంగ్, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన గ్యాంగులు మొత్తం వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు పార్లమెంట్లో వినిపించాలి. దేశ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది.